ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చంపేస్తావా నన్ను? ఆవేశంతో కాదక్క, కాస్త ఆలోచించి అప్పుడు చంపాలనిపిస్తే హ్యాపీగా చంపాయి. అప్పుడు చచ్చిపోతా. నేను పోతే ఏడ్చేవాళ్ళు కూడా లేరు కాబట్టి నాకేం బాధలేదు. కానీ నాకు ఒక్కటే కోరిక, ఆ సుబ్బారాయుడు పరువు తీసి వాణ్ణి నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేసి నీ కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకున్నాను. కానీ నువ్వేమో కాల్ చేస్తానంటున్నావు. కానీ ఏరా, తప్పించుకోవడానికి కబుర్లు చెప్తున్నావా? అంత నా కళ్ళల్లో ఆనందం చూసేవాడు అయితే అబద్ధం చెప్పి నా దగ్గర ఎందుకు చేరావు? నీ దగ్గరికి వచ్చిన రోజే నాకు నిజం తెలిసింది. అప్పుడే నువ్వు నా మీద కోపంగా ఉన్నావని తెలిసింది. చెప్తే నా కథ క్లైమాక్స్కి రాకుండా అక్కడే కట్ అయిపోతుందని ఏం చెప్పలేకుండా ఆగిపోయాను. అయినా సాధంతో నీ తమ్ముడు పెళ్ళని నాకేం తెలుసక్క? తెలుసుంటే నేనంత ధైర్యం ఎందుకు చేసేవాణ్ణి? అయిపోయిందక్క, అది నా కోసం వచ్చింది, చచ్చింది. నేనే చంపేసేదాన్నే. ఆ సుబ్బారాయుడి పెద్ద కూతురి వల్ల నీ సొంత తమ్ముడు ఎంత బాధపడ్డాడో ఈ తమ్ముడు కూడా అంతే బాధపడ్డాడు. అది అర్థం చేసుకోవాలి నువ్వు. అలా కాకుండా గుడ్డిగా పగ ప్రతీకారమని నా చావు చూస్తానంటే ఎలా చెప్పు? నన్ను చంపితే నువ్వు జైలుకెళ్తావు. సుబ్బారాయుడిపై నా పగ చేస్తుంది, నీ పగ సమాప్తమవుతుంది. అదే నన్ను చంపకుండా వాడుకున్నావే అనుకో, నా పగ నీ పగ, మన ఇద్దరి పగ బ్రహ్మాండంగా తీరిపోతుంది. నేను బుల్లెట్ లాంటోన్నాక నన్ను ఆ సుబ్బారాయుడి చావుకి వాడు, అంతేగాని ఇలా కాదు. ఏంటి, నీకింకా నమ్మకం కలగట్లేదా? ఒక్కసారి నా మాట విను. నా ప్లాన్ నీకు క్లియర్గా చెప్తాను. అప్పుడు కూడా నీకు నమ్మకం కుదరకపోతే అప్పుడు బుల్లెట్ దింపే, హ్యాపీగా పోతాను. నో ప్రాబ్లం. చెప్పరా. వదలండ్రా, వదలు. ఇప్పుడు అలా పెళ్లిని చండాలంగా చెడగొడతా. అప్పుడు ఆ మిథునని చేసుకోవడానికి ఎవ్వడు ముందుకు రాడు కదక్క. దాన్ని నేను చేసుకుంటాను. అప్పుడు దాని పేరు మీదున్న ఆస్తి దాని బాబాస్తే మొత్తం నా సొంతమవుతుంది. ఆ సుబ్బారాయుడి గడి పరువు నీ కాళ్ళ కింద ఉంటుంది. అప్పుడు నేను ఆ మిథునతో ఆడుకుంటాను. నువ్వు నా మామగాడితో ఫుట్బాల్ ఆడుకోవచ్చు. అంతా బానే ఉందిరా, కానీ ఇదంతా అవుతుందా? చేస్తావా లేక ఇప్పుడు చావు నుండి తప్పించుకునేందుకు చెప్తున్నావా? యదవ ప్రాణం కోసం ఎందుకు ఊరికే చెప్తాను. ఈ ఊరికొచ్చినప్పుడే ప్లాన్ గీసుకుని చావరేవో అనుకునొచ్చా. నువ్వు సపోర్ట్గా దొరికావు. ఇప్పుడు చెప్పా నీకు, ఒక్క అవకాశం ఇవ్వు. వస్తే దాంతో తిరిగి వస్తా, లేదా నీ చేతిలో చేస్తా. సింపుల్. సరే,
కూర్చోండి. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? అబ్బే, ఇప్పుడే నరసరాజు గారి ఇంట్లో కాఫీ ముగించేశానమ్మా. మరేం వద్దు, ఏమనుకోకండి. అలాగా? చెప్పండయ్యా, నన్ను ఉన్నపళ్ళంగా రమ్మని కబురు పెట్టారు. అదేనండి, మనోజ్కి మా మిథునకి సంబంధం ఖాయం చేసుకున్నాం కదండి. ఆ, మనోజ్ వాళ్ళ నానేమో హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. విన్నానండి, గుండెపోటంట కదా. అవును, పాపం తన పరిస్థితి చెప్పి బాధపడ్డాడు. త్వరగా పెళ్లి చేద్దామని ప్రాధేయపడ్డాడు. అందుకే త్వరలో మంచి ముహూర్తం ఏదైనా ఉందేమో కనుక్కుందామని మిమ్మల్ని రమ్మన్నాను. ఇప్పటికిప్పుడు ముహూర్తం చూడడం అంటే ఆ ముహూర్తాలు ఇంకో నెల రోజులు, 2 నెలల వరకు లేకుండా ఉంటే బాగుంటుంది. అయ్యా, ఇంకో 2-3 నెలల వరకు ముహూర్తాలు లేవండి. అవునా? కాకపోతే వచ్చే వారంలో మంచి ముహూర్తం ఒకటి ఉందండి. వచ్చే వారమా? కానీ వారం అంటే ఎవరికి కుదురుతుందిలేండి. మరీ 2 నెలలంటే ఆలస్యం అవుతుంది కదండి. సరే, ఆ ఉన్న ముహూర్తంలోనే పెళ్లి పెట్టేసుకుందాం. ఏమండి, మరీ వారం అంటే ఎలాగండి? 2 నెలల తర్వాత పెట్టుకుంటే సరిపోతుందేమో కదా. లేదు శ్రీవల్లి, 2 నెలలంటే మరీ లేట్ అయిపోతుంది. ఈ ముహూర్తాన్నే ఖాయం చేసుకుందాం. పంతులు గారు, మీరు ఇదే ముహూర్తానికి లగ్న పత్రిక రాసుకుని సిద్ధంగా ఉండండి. సీను హాస్పిటల్ నుంచి వచ్చాక కూర్చుందాం. అలాగేనయ్యా. నా మనసులో మీకు ఒక మంచి స్నేహితురాలుగానే స్థానం ఉంది. నా కళ్ళల్లో మీకు ప్రేమ కనపడిందన్నది అస్సలు కరెక్ట్ కాదు. అది జస్ట్ స్నేహం మాత్రమే. నేనిప్పుడు కన్నీళ్లు దిగమింగుకున్నట్టుగానే గౌతమ్ కూడా మనసులోని ప్రేమని దిగమింగుకొని బయటికలా మాట్లాడుంటాడు. అది నాకు క్లియర్గా అర్థమైంది. ఇప్పటికి కూడా గౌతమ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏ కారణంతో నన్ను ఇలా బాధపడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. నాన్న, నాన్న. అమ్మా, నీకు శుభవార్త చెప్దామని ఫోన్ చేశాను. శుభవార్త? అవును తల్లి, ఇంకో వారం రోజుల్లో నీకు పెళ్లి తల్లి. ఇప్పుడే పంతులు గారిని పిలిపించి ముహూర్తం కూడా పెట్టించేశానమ్మా.